హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హ్యాకథాన్స్ అంటే ఏంటి, హ్యాకథాన్స్ అనేవి మనకు అవసరమా, హ్యాకథాన్స్ అనేవి ప్లేస్మెంట్ టైంలో ఏమైనా యూజ్ అవుతాయా, ప్లేస్మెంట్స్ అన్ని పక్కన పెడితే హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటి, అసలు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏమైనా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరమా, హ్యాకథాన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. వాట్ ఈజ్ హ్యాకథాన్? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాకథాన్ అంటే హ్యాకింగ్ అని కన్ఫ్యూజన్లో ఉంటారు. హ్యాకథాన్ ఈజ్ డిఫరెంట్, హ్యాకింగ్ ఈజ్ డిఫరెంట్. హ్యాకింగ్ అంటే ఒక కంప్యూటర్లో కానీ ఒక మొబైల్లో కానీ ఉన్న లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ డివైస్ని క్రాక్ చేసి దాన్ని హ్యాకింగ్ అంటాం. కమింగ్ టు హ్యాకథాన్, ఒక ఆర్గనైజేషన్లో రియల్ టైంలో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కండక్ట్ చేసి ఒక ఈవెంట్నే హ్యాకథాన్ అంటాం. ఒక ఆర్గనైజేషన్లో రియల్ టైం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. ప్రజెంట్ అయితే ఫార్మర్స్ ఉన్నారు కదా, ఫార్మర్స్కి అయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ అయితే తెలియదు కదా. సో మీడియేటర్ అనేవాడు మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లోనే ఫార్మర్స్ నుంచి క్రాప్స్ అనేవి బై చేశాడు కదా. సో ఇలాంటి టైంలో ఫార్మర్స్ అనేవాళ్ళు లాస్ అయితే అవుతారు కదా. సో ఫార్మర్స్ అయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్కి వాళ్ళ యొక్క క్రాప్స్ని సేల్ చేయడానికి మనం ఒక సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే మనం హ్యాకథాన్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఈ ప్రాబ్లమ్కి ఏ సొల్యూషన్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, మనం హ్యాకథాన్లో విన్ అయ్యామనుకోండి సర్టన్ ప్రైజ్ మనీ ఉంటుంది అండ్ ఆల్సో సర్టిఫికేట్ అయితే ఉంటుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సో మనం ఈ సర్టిఫికేట్స్ని అయితే రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ప్లేస్మెంట్ టైంలో కూడా ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా అయితే యూజ్ అవుతాయి. సో హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏమైనా ఉండాలా అని అంటే, మనం హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక టీమ్గానే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో టీం మొత్తానికి ప్రోగ్రామ్ స్కిల్స్ అయితే రావాల్సిన అవసరం లేదు, టీంలో ఒక పర్సన్కి అయితే ప్రోగ్రామ్ స్కిల్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళందరికీ ప్రోగ్రామ్ స్కిల్స్ రాకపోయినా అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అయితే జరుగుతుంది కదా. సో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అయితే 2017 నుంచి అయితే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు 7th ఎడిషన్. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో అయితే 2 స్టేజెస్ అయితే ఉంటాయి. అదేంటంటే ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ అనేది వాళ్ళ స్టూడెంట్స్కి ఒక ఇంటర్నల్ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తుంది. సో కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ మొత్తం అయితే టీమ్స్గా ఫామ్ అయితే పార్టిసిపేట్ చేశారు. అందులో 25 టీమ్స్ని అయితే సెలెక్ట్ చేసి మిగతా 5 టీమ్స్ని అయితే వెయిటెడ్ లిస్ట్లో పెట్టి సో ఆ టీమ్ని అయితే ఎక్స్టర్నల్ హ్యాకథాన్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఎక్స్టర్నల్ హ్యాకథాన్ అంటే వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అండ్ వేరియస్ స్టేట్స్ నుంచి అయితే వస్తారు కదా. సో వాళ్ళని ఫైనలైజ్ చేసి వాళ్ళకి ప్రైజ్ అండ్ సర్టిఫికేట్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ఈవెంట్ని అయితే మనం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అయితే అంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.